అనుకోపోతావు మాట చెప్పనా? కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుంది, ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. కుక్క బుద్ధి ఎక్కడ? మాంసం మొక్క దగ్గర. ఈ క్రైస్తవుల బుద్ధి ఎక్కడ? అదే పెళ్లి దగ్గర తెలుస్తుంది. మారు మనసు అంటారు, రక్షణ అంటారు, పాపక్షమాపణ అంటారు, బాప్తిసం అంటారు, దేవుల్లో ఉందామని అంటారు, అన్ని బాగుంటాయి మన దగ్గర. పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు చూడాలండి, ఏమంటే మన వాళ్ళు కాగుణంతం చదువుతారు. కాగుణంతం అంటే ఏంటో చెప్పనా? కా అంటే కలగా ఉన్న పిల్లొచ్చేయాలట. ఈడేమో ఎలుగుబంటిలాగా ఉంటాడు పనికి మాలోడు, ఈడికేమో కలగా ఉన్న పిల్లొచ్చేయాలట. మళ్ళీ కాకు దీర్ఘమిస్తే కా అంటే కానుకలు తెచ్చే పిల్లొచ్చేయాలి. మళ్ళీ కాకుమిస్తే కు అంటే కులం పిల్లే వచ్చేయాలి. ఆ కూకు దీర్ఘమిస్తే కు అంటే వాళ్ళమ్మ నన్ను కూడబెట్టిందంతా లాక్కొచ్చే పిల్లొచ్చేయాలి. ఈడు మాత్రం ఏం ఖర్చబడు. కొంతమంది అబ్బాయిల తాలూకా తల్లిదండ్రులు ఇలాగ అఘోరించారండి. నేను కొంతమంది అత్తలను చూశాను, కొడుకు పెళ్లి సంబంధానికి వచ్చిన అత్త రాక్షసులను చూశాను. మీరు మంచి వాళ్ళు అమ్మలేమో నాకు తెలియదు. ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే, వినండి ప్రియుడు, ఎక్కడ మీ సామర్లకోట నుంచి మా ప్రాంతాలకు వచ్చింది అమ్మ. భర్త ఎప్పుడో చచ్చిపోయినాడు, ఇద్దరే పిల్లలు. ఆ పిల్లనేమో ఎంఎస్సి బీఈడి చదివించింది, పిల్లగాడికేమో ఎంటెక్ చదివించింది. ఆమె చేస్తున్న చిన్న ఉద్యోగంలో డబ్బంతా పిల్ల చదువు పెట్టింది. ఒక పెళ్లి సంబంధానికి ఏమండి కూర్చుంటే ఒక అత్తగాడు వచ్చాడు. అమ్మ, ఆ పిల్లోడు అన్నమాట ఏంటి తెలుసు? అన్నా, నా పెళ్ళి ఒక ప్రసంగంలాగా ఉండాలన్నా అన్నాడు. పెళ్లి ఎలాగ ఉండాలట? అనేక మందిగా ప్రసంగం లాగా ఉండాలన్నాడు. అంటే కులం చూడకుండా, కట్నాలు చూడకుండా, అందం చూడకుండా, పెళ్లి చూపులు చూడకుండా ఎంత మోడల్ గా పెళ్లి చేసుకుంటాడు పిల్లగాడు అనుకున్నాను. ఈ పిల్లగాడు 18 గుమ్మాలు ఎక్కి దిగాడు. మళ్ళీ పెళ్లి ఎలాగ ఉండాలట? అడిగి చెప్పరెవర్రా? ఓ ప్రసంగంలాగా ఉండాలట. పోనీ మొత్తానికి నేను చూడలేదులేండి, ఈ సామర్లకోట అమ్మగారి కూతుర్ని ఇతగాడే చూసుకున్నాడు. అన్నా మీరు వస్తే చివరి మాటలా మాట్లాడుకుంటాం అన్నారు. సరే నేను పోయాను. నేను ఆవిడ నాకు తెలుసు, ఈ సామర్లకోట అమ్మ. సరే కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సిస్టర్ నన్ను పిలిచి, బ్రదర్, నా సంగతి అంతా మీకు తెలుసు కదా, నా కష్టపడి పిల్లలకు చదువు చేయించగలిగాను కానీ నేనేమి ఆస్తులు పోగేయలేదు. నా పరిస్థితి మీకు చాలా సంవత్సరాలుగా తెలుసు కదా బ్రదర్. కనుక నేను ఆ పెళ్లి ఖర్చుల కొరకు ఒక 2 లక్షలు ఇస్తానండి. ఏంటమ్మా? 2 లక్షలు ఇస్తానండి. తర్వాత ఏమో వినండి, ఒక మోటార్ సైకిల్ కొని పెడతానండి, ఒక తులం మెడలో గొలుసు పెడతానండి. ఇంతకంటే నేనేమీ చేయలేను బ్రదర్, నా వెనకాల ఎవరు లేరు ఈ జిల్లాలో అని అంటే, సరేనమ్మా అవన్నీ నాకెందుకు చెబుతున్నారు, మరి వాళ్ళకి చెప్పుకోలేకపోయారన్నా. వాళ్ళతో విషయాలు చెప్పాం బ్రదర్, మీకు చెప్పాలి కదా, చివరి మాటలు ఏదో చెప్పి మీరు ముగిస్తారని అని అంటే, సరేనమ్మా మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఈ అబ్బాయి పేరు శ్రీను. ఏం శ్రీను, చెప్పావా మీ పేరెంట్స్ అంటే, చెప్పానన్నా అన్నాడు. ఏం చెప్పావన్నా? నేను అదేనన్నా అంటే ఏమన్నారో చెప్పానన్నారు. సరే మరి ఆ విషయాలు నేను ఇప్పుడు చెప్పనా అంటే, చెప్పండి అన్నా, మరి ఆవిడ నాకు చెప్పారు, మరి నీకు చెప్పానన్నారు, మీ అమ్మ నాకు చెప్పానన్నావు కదా, చెప్పానా అన్నాను. చెప్పండి అన్నయ్య అన్నాడు. ప్రియులారా, మరి ఈవిడ 2 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులు పెట్టుకునే దానికి ఇస్తారట అమ్మ. తర్వాత ఏదో బండి కొని పెడతానంటుంది, తర్వాత గొలుసేదో వేస్తానంటుంది. మరి ఇవి ఆవిడ స్వామత అది. సరే ఇక ఏం మాట్లాడుకునే మాటలు లేవు, తేదీ ఎప్పుడో పెట్టుకుందాం అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అన్నాను. అమ్మా వింటున్నారా? వాళ్ళమ్మ పక్కన కూర్చున్నాడు ఈ పిల్లగాడు. వాళ్ళమ్మ కొడుకుని ఇలా గిల్లి, 2 లక్షలు సిగ్గులేదురా అంటుంది. సిగ్గులేదురా లే అంటుంది. అంటే ఈ పిల్లగాడు లేచి వెళ్ళిపోయాడు, ఆవిడ లేచి బయటికి వెళ్ళిపోయారు మాట్లాడుకోవడానికి. నేనేమో తిన్నగా బయటికి వెళ్ళాను. ఏంటి మీ ప్రాబ్లం అని అన్నాను. అంటే అదేనన్నయ్య, మా అమ్మ ఇష్టపడడం లేదన్నయ్య. అమ్మా వినండి, ఆవిడ 2 లక్షలు ఇస్తుందంటే ఇష్టపడడం లేదన్నయ్య అంది. నాకు ఎంత కోపం ఎక్కిందంటే ప్రియులారా, వినండి నేను చెప్తాను. ఈ అమ్మ ఇవ్వండి ఏం చేసేదో నేను ఎరుగుతున్నాను. ఈ భార్యాభర్తలు ఇద్దరు లోకొండ అని మాకు ఊరుంది కొండల మధ్యలో, అక్కడ రాళ్లు కొట్టుకొని పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని చిప్స్ లాగా ముక్కలు కొట్టి అవి పంపించి ఏదో గడించుకొని వాళ్ళు బతికే వాళ్ళు. వాళ్ళకి పుట్టిన 3 కొడుకులు, అందులో 2 కొడుకులు మా దగ్గర పెరిగారు.
చర్చిలో పడుకున్నారు, మా ఇళ్లలో భోజనాలు చేశారు, హాస్టల్లో చదువుకున్నారు, సెలవులు వస్తే మా దగ్గర ఉన్నారు. ఏం పెట్టుబడి పెట్టేశావు నీ కొడుకు మీద? లక్షలొచ్చి పడిపోవాలట కొడుకు ద్వారా. రాళ్ళు కొట్టుకుని బ్రతికిన దానివి ఈ రోజు నీ కొడుకేమో ఎంఎస్సి బీఈడి వరకు చదివాడు. అది నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా కాదే. సంఘము, విశ్వాసులు, సేవకుడు కష్టపడి చదివిస్తే ఆడ స్థాయికి వస్తే ఇప్పుడు కొడుకు ద్వారా లక్షలొచ్చి పడిపోవాలట. నేను అడిగాను, సిస్టర్ ఒక మనిషి మాగమ్మ, నువ్వు ఏంటంత కోప్పడుతున్నావు? నీకు పెళ్ళైనప్పుడు మీ ఆయనకి మీ నాయనలు ఎంత ఇచ్చారో చెప్పు. ఏమమ్మా అత్తలు, ఒకప్పుడు మీరు కోడళ్ళనే విషయం మర్చిపోయి బుర్రకు తిరుగుడెక్కువైపోయి కళ్ళు నెత్తికెక్కేలా ప్రవర్తిస్తారు. ఈ రోజు ఒక ఆడపిల్ల నీ ఇంటి కోడలుగా వస్తే నీకు లక్షలొచ్చి పడిపోవాలా? మరి నువ్వు మరో ఇంటి కోడలుగా వెళ్ళినప్పుడు మీ నాయన ఏమిచ్చాడు? అది నీకు కనబడదా? అది నీకు గుర్తుండదా? అప్పుడు నా పెళ్ళి అవ్వదేమో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా పెళ్ళి అవ్వదేమో, వాళ్ళంతా అడిగేశారు, మా అమ్మ నాన్న ఇవ్వలేకపోతున్నారని ముక్కి మొదలస్టు పేడిచిదివి అప్పుడు. ఇప్పుడేమో పరాయి ఆడపిల్ల గురించి నీకేమో లక్షలొచ్చి పడిపోవాలా? సిగ్గుందేమైనా? వినండి, గట్టిగా చెప్తున్నాను. ఈ రోజు కట్నంగా నువ్వు తీసుకున్న డబ్బు వాళ్ళు సంతోషంగా ఇచ్చారా? తీసుకో. సంతోషంగా ఇచ్చారా? తీసుకో. అంతేగాని ఎస్తారా సస్తారా లేకపోతే పెళ్ళవదని భీష్మించి కూర్చున్నావనుకో, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట నీ ఇంటి మీద నిప్పులే కురుస్తుంది. చస్తావు. నాశనమే, నీకు దుంప నాశనమే వస్తుందా డబ్బులతో. ఏమ్మా అర్థమవుతుందా? ఎవరి డబ్బులని నువ్వు తిందామనుకో, వాళ్ళ రక్తం తాగుతావా రాక్షసులాగా? వాళ్ళ చెమట తాగుతావా నువ్వు? వాళ్ళకుందా ఇచ్చారా? తీసుకో సంతోషంగా. అంతేగాని ఇస్తారా సస్తారని భీష్మించి కూర్చొని ఎవడి బేరాలు పెడతారండి. ఈ రోజున సాంఘిక దురాచారమైన ఈ వరకట్నానికి వేరుగా నిలబడవలసిన క్రైస్తవ సంఘమే కట్నాలు కక్కుర్తుపడి కుక్కల్లాగున్నారు. పీతు మీద 10 పైసలు పెడితే నాలుగుతో లాక్కుంటారేమో పీతు క్రైస్తవులు. గట్టిగా చెప్పానేమన్నా? అమ్మ అర్థమవుతుందా? చెప్పక తప్పదు. ఈ రోజున వినండి, టీవీ నైనోడుకుందండి వాడికి ఒక టీవీ నైనోడుకుందండి ఒక విలువలు. అప్పుడప్పుడు స్లోగన్లు వేస్తున్నాడు. ఏమని స్లోగన్ వేశాడు? కట్నము అడిగిన వాడు. చదువుతున్నారా మరి? సరే వినండి. కట్నం అడిగిన వాడు గాడిదైతే మరి పుచ్చుకున్నోడేంటి? అదే అడిగినోడు పుచ్చుకున్నోడు ఆడేయలేడు. ఇచ్చినోడేంటి మరి? అమ్మా, అడిగినోడేమో గాడిదైతే ఇచ్చినోడేమో కంచరగాడిద అన్నమాట. కంచరగాడిద. ఈ మధ్యలో మరికొన్ని గాడిదలు ఉంటాయి. మాలాంటి సేవకులు వీళ్ళకో పేరు పెట్టాను, అడ్డగాడిదలు వీళ్ళు. ఈ అడిగినోడేమో గాడిద, ఇచ్చినోడేమో కంచర గాడిద, మధ్యలో ఇప్పించినోడు ఉంటాడే అడ్డగాడిద. అసలు క్రైస్తవ సంఘాలంటే గాడిదలే. అమ్మా ఇబ్బంది పడకండి, ఎవరి వైపు చూడకండి. ఇది చాలా సున్నితమైన విషయాలు. అరే నా మీదే అతను చెబితే నా వైపు ఈవిడ చూసిందని సావాసంలో ప్రేమలు తగ్గిపోతాయి. దేవుడు నీతో మాట్లాడితే నువ్వే తీసుకో. ఇంకొకరితో మాట్లాడాలనుకుంటే ప్రార్థన చేయి, దేవా ఆ వ్యక్తి విషయంలో మార్పు కలిగించున్నాయి. అంతేగాని ఎవరి వైపు చూడకండి. ఇలాంటి సున్నితమైన విషయాలు చాలా ప్రమాదం. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున వినండి, ఎవరో రక్తం, ఎవరో చెమట నువ్వు తిందామనుకోవడం అనేది నీకు నీతా?